డైలీ. శ్రీకాకుళం జిల్లాపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారా? జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు కీలక బాధ్యతలు ఇచ్చేందుకు వైఎస్ జగన్ రెడీ అయ్యారా? త్వరలోనే జిల్లాల యాత్రకు వెళ్లాలనే యోచనలో ఉన్న వైఎస్ జగన్ ఆలోపే ఆ నేతకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారా? ఇప్పుడు ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి దక్కబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి కంచుకోట. జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీనే విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయినప్పటికీ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చెక్కు చెదరకుండా కూటమి పార్టీలకు ధీటుగా పోరాటం చేస్తున్నారు. అయితే నేతలు పోరాటం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అధికార పార్టీని ఎండగట్టడంలో ఫెయిల్ అయ్యారని చర్చ జరుగుతోంది. గతంలో అనేక కీలకమైన పదవులు అనుభవించిన ధర్మాన కృష్ణదాస్ కూటమి ప్రభుత్వం 1.5 పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో జిల్లాలో ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్ సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును రంగంలోకి దింపేందుకు జగన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే ధర్మాన ప్రసాదరావుని పార్టీలో మరింతగా కీలకం చేయాలని చూస్తోందని అంటున్నారు. అసెంబ్లీలో కానీ బయట మీడియా ముందు కానీ ప్రసాదరావు ఒక సబ్జెక్ట్ ని ఎంచుకుని మాట్లాడితే అందులో అర్థాలు వెతికే పని అయితే ప్రత్యర్థులకు ఉండదని అంటారు. అందుకే ఈ సీనియర్ నేతకు పార్టీలో ముఖ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తీసుకుని రావడం ద్వారా అనునిత్యం కూటమి ప్రభుత్వంలో జరిగే తప్పొప్పుల మీద జనం పక్షాన నిలిచి మాట్లాడే విధంగా చూడాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయం మీద అధినేత జగన్ అయితే ధర్మానతో ఇప్పటికే చర్చించారని ప్రచారం సాగుతుంది. దానికి ధర్మాన అంగీకరించారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ గా పెద్దగా కనిపించట్లేదు. జిల్లాలో కీలక సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. మరోవైపు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే తన కుమారుడు ధర్మాన మనోహర్ నాయుడిని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే వైఎస్ జగన్ జిల్లాల యాత్రకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆలోపు పార్టీని పటిష్టం చేయడమే కాకుండా కూటమికి సబ్జెక్టు పరంగా గట్టిగా డిబేట్ పెట్టి మరీ జనం ముందు నిలదీయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ధర్మాన వంటి సీనియర్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఫ్యాన్ పార్టీ కొత్త ఏడాదిలో కొత్త ఊపుతో వెళ్లాలనే యోచనలో ఉంది. ఇందుకోసం వైసీపీలో సీనియర్ నేతల సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇంకా ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచే గట్టిగా జనంలో ఉండి పోరాడితే 2029 ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు అవకాశాలు ఉంటాయని వైసీపీలో చర్చ జరుగుతోందని చెప్తున్నారు.